దేశాన్ని మాత్రమే తెలియజేస్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చి పాపులేషన్ డైనమిక్స్ సదస్సులో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు సార్. జనాభా పెరగాల్సిన అవసరం ఉంది, ఎక్కువ మంది ఉంటే ఎక్కువ సంక్షేమం, దక్షిణ భారతంలో జననాల రేటు తగ్గుతోంది, రాష్ట్రంలో జననాల రేటు 1.5గా ఉంది, అది 2.1గా మారాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఒకసారి బైట్ ప్లేస్. In 1995, as all of you, I also thought population is growing, land is not growing, water is not increasing, food is not increasing, there will be big problem. Then I promoted small family, 2-child norm or 1 child. That is how I promoted. Everybody told me it's very difficult to motivate people. First of all, you have to address poverty among women. Second, you have to go for literacy. Awareness will come. Then only they will listen to you to control population. My theory at the time was, I can address all these things. Standalone system I can address, it will take years together, and also it is a vicious cycle. I had a determined approach how to reduce population. Very aggressive approach I have taken. Exactly 20 years time, I realized biggest problem of population now, aging problem, is catching very fast. Never it has happened anybody's history. One side I have gone for population control. Today again I am coming population management. Have more children, then only we will survive. రైట్ సార్. గతంలో జనాభా నియంత్రణ అన్నారు, కానీ ఇప్పుడు జననాల రేటు పెరగాల్సింది అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నట్టుగా జనాభా ఎందుకు పెరగాల్సి ఉంది, పెరిగితే ఎదురయ్యే సవాళ్ళు ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు సూటి ప్రశ్న. నెలకు 10,000 సంపాదించుకునే ఫ్యామిలీస్ ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి. నెలకు 10,000 మించిన ఆదాయం లేదు. వాళ్ళకు ఒక్క బిడ్డ ఉన్నారు. చంద్రబాబు నాయుడు నలుగురిని కనుమంటున్నాడు. నలుగురిని కంటే ఆ కుటుంబం హాయిగా ఉంటుందా? ఆ నలుగురికి చదువు చెప్పించగలుగుతారా? ఆ నలుగురికి పౌష్టికాహారం పెట్టగలుగుతారా? ఆ నలుగురికి ఉద్యోగం ఇప్పించగలుగుతారా? ఆ నలుగురికి ఆరోగ్యాన్ని ఇవ్వగలరా? సింపుల్. ఎంతమంది ఉంటే అంతమంది కాదు. డబ్బున్న వాడుకుంటే ఏం ప్రాబ్లం లేదు. డబ్బున్న, నాకు 2 పిల్లలు, నాకు ఇంకో 2 ఉన్నా నేను పోషించగలుగుతాను. నేను యూనివర్సిటీ ప్రొఫెసరు, నాకు ఆదాయం ఉంది కనుక. నాకన్నా ఒక 1,000 కోట్ల పారిశ్రామికవేత్త ఉంటాడు, 5,000 కోట్ల, 3,000 కోట్ల, 2,000 కోట్ల రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వాళ్ళకి 20 మంది కాదు 30 మంది ఉన్నా ఉంటారు. ఇప్పుడు ఇలాన్ మస్క్ 18 మంది, మొన్న లేటెస్ట్గా 19th చైల్డ్ పుట్టాడు. సో ఇలాన్ మస్క్ ప్రాబ్లం లేదు. 19 ఏంది, 190 మంది పిల్లలు ఉన్నా కూడా ఇలాన్ మస్క్ పెంచగలుగుతాడు. ఎందుకంటే స్పేస్ ఎక్స్లు, టెస్లాలు ఉన్నాయి కదా. సో అసలు ఆ కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు చెప్తున్నది థియరీ కరెక్ట్. ఎందుకంటే ఆయన చెప్తున్న దాంట్లో పాయింట్ ఉంది. ఏంటి ఆ పాయింట్ అంటే రిప్లేస్మెంట్ లెవెల్ టోటల్ ఫెర్టిలిటీ రేట్, సంపూర్ణ సంతాన సాఫల్య రేటు అంటారు. అంటే ఎవరేజ్న ఒక కపుల్ ఎంతమంది పిల్లల్ని కనవచ్చు అని. సో 2.1 కనుక టోటల్ ఫెర్టిలిటీ రేట్ TFR ఉంటే జననాల మరణాల రేటు సమానంగా ఉండి జనాభా స్థిరీకరించబడుతుంది. పాపులేషన్ స్టెబిలైజ్ అవుతుంది, పెరగదు, తగ్గదు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ, కేరళ, తమిళనాడు అన్నిట్లో కూడా ప్రాబ్లం ఏంటి అంటే TFR అనేది ఆ రిప్లేస్మెంట్ లెవెల్ కన్నా కిందికి పడిపోయింది. 1.5 to 1.8 మధ్యలో ఉంది. అదే మీకు బీహార్లో 3 ఉంది, యూపీలో కూడా 2.5 దాకా ఉంది. సో అందువల్ల చంద్రబాబు నాయుడు చెప్తున్న దాంట్లో పాయింట్ ఏంటి, కరెక్ట్. అది ఏజింగ్ పాపులేషన్ పెరుగుతారు. ఎందుకంటే TFR రిప్లేస్మెంట్ లెవెల్ కన్నా పడిపోవడం వల్ల పనిచేసే వారి వయస్సు తగ్గి డిపెండెంట్ పాపులేషన్ పెరుగుతుంది, అంటే వృద్ధుల సంఖ్య పెరుగుతుందని. అది థియరిటికలీ కరెక్ట్. కానీ అదే సమయంలో అలా అని చెప్పి జనాభా పెంచుకుంటూ పోతే ఏం జరుగుతుంది అంటే దుర్భరంగా ఉంటుంది జీవితాలు. నేను అదే చెప్పింది. ఇప్పుడు 10,000 ఆదాయం ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఒక కుటుంబానికి 4 పిల్లలు కనండి అని చంద్రబాబు నాయుడు చెబితే ఆ 4 బాధ్యతను ఎవరు పోషిస్తారు? ఆ 4 తమ కాళ్ళపైన తాము నిలబడలేనప్పుడు ఆ 4కి మా తల్లికి వందనం ఇవ్వాలి,
ఇవ్వగలుగుతాడా చంద్రబాబు నాయుడు? నలుగురికి ఆరోగ్యశ్రీ ఇవ్వాలి. మరి ఇంతమంది భారాన్ని ఇచ్చినా కూడా ఇంకా నలుగురు పోషించలేరే. అందువల్ల జనాభా డైనమిక్స్, పాపులేషన్ మేనేజ్మెంట్ ముందు మాట్లాడే ముందు ఈ పాపులేషన్ను, ఎస్ ఇండియా ఈజ్ ఎంజాయింగ్ ఎ డెమోగ్రఫిక్ డివిడెండ్. ఇప్పుడు మన దేశంలో 42 కోట్ల మంది యువత ఉన్నారు. మన మీడియన్ ఏజ్ 28 ఇయర్స్ దాకా ఉంది. సో ఇండియాలో 15 to 29 ఇయర్స్ వయసున్న వాళ్ళు 29%. ఇండియాలో మీకు 15 to 65 వర్కింగ్ ఏజ్ పాపులేషన్ 68%. దీన్నే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే పనిచేసే వారి సంఖ్య ఆధారపడుతున్న వారికన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే జనాభాలో కానీ, ఒక సమాజంలో కానీ, ఒక కుటుంబంలో కానీ ఆధారపడేవారు ఉంటారు. పిల్లలు, వృద్ధులు, పనిచేసే వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళందరూ. సో పనిచేసే వాళ్ళు ఆధారపడే వాళ్ళకన్నా, అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ షుడ్ బి హయ్యర్ దెన్ ద డిపెండెంట్ పాపులేషన్. దాన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. ఇవాళ అప్పుడు మన ఇండియాలో యాజ్ ఆఫ్ టుడే 68% వర్కింగ్ ఏజ్ పాపులేషన్ 15 to 65 ఇయర్స్ అనుకుంటే, ఏమంటే లేదు 15 to 59 ఇయర్స్ 60 ఇయర్స్ అనుకుంటే కొద్దిగా తక్కువ ఉంటారు. డిపెండెంట్ పాపులేషన్ 32% ఉన్నారు. దీన్నే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. కానీ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఉంటేనే సరిపోదు, వారికి సరైనటువంటి అంశాలు ఉండాలి. మీకు దానికి కూడా ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఒక కుటుంబంలో ఒక్కడే బిడ్డ ఉన్నాడు, కొడుకో బిడ్డ ఒక్కరే ఉన్నారు. ఒక కొడుకున్నాడు, వాడు 10వ తరగతి ఫెయిల్ అయ్యిండు, వాడు చదవడు, అవారా తిరుగుతాడు, వాడికి ఏ ఉద్యోగం లేదు, ఏ స్కిల్ లేదు. ఇంకో కుటుంబానికి 4 పిల్లలు ఉన్నారు. ఒకరు ఐఐటి సెలెక్టెడ్, ఒకరు ఐఐఎం సెలెక్టెడ్, ఒకరు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఎండి చేస్తున్నాడు, ఇంకొకడు ఐఏఎస్ అయ్యాడు. ఇప్పుడు జనాభా పెరగడం సమస్యనా, పెరగకపోవడం సమస్యనా? ఒక్క బిడ్డ ఉన్నవాడు కూడా ఇబ్బంది పడుతున్నాడు, 4 బిడ్డలు ఉన్నవాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే 4 పిల్లల్లో ఐఐటి, ఐఏఎం, ఐఏఎస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్. 4 ఏంది, అట్లాంటి బిడ్డలు కనుక్కుంటే 10 మంది ఉన్నాయి కాదు. కానీ అందరికీ అలాంటి బిడ్డలు ఉండరే. సో అంటే అర్థం ఏంటి? నేను ఈ ఎగ్జాంపుల్ నుంచి మీకు చెప్తున్నది ఏంటి అంటే, పిల్లలు ఎంతమంది ఉన్నారన్నది కాదు, ఆ పిల్లలకు మనము ఉద్యోగాలు కల్పిస్తున్నామా, వారికి చదువు మంచి నాణ్యత కలిగిన చదివిస్తున్నామా, వారికి నాణ్యత కలిగిన ఆరోగ్యం ఇస్తున్నామా, వారికి నాణ్యత కలిగిన స్కిల్స్ ఇస్తున్నామా? ఇవేవి చూడకుండా జనాభా పెంచడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక్క బిడ్డ ఉండే ఇబ్బంది పడుతున్నాడు, అవారాగా తిరుగుతున్నాడు, ఇంకా 4 అవారా తిరిగారనుకోండి, ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఆ ఫ్యామిలీకి? ఇప్పుడు మన ఇళ్ళల్లోనే చూడండి, 2-3 పిల్లలు ఉండి బాగా ఉన్న కుటుంబాలు ఉంటాయి, ఒక్కడే ఉండి కూడా బాధపడుతున్న కుటుంబాలు ఉంటాయి. పిల్లలు ఎంతమందితో సంబంధమే లేదు, ఆ పిల్లలు ఏ పొజిషన్లో ఉన్నారన్న దాంతో ఆధారపడి ఉంటుంది కదా. ఇలా నాకు 2 పిల్లలు, ఓ కొడుకు ఎంఎస్ చేసి అమెరికాలో గూగుల్లో వాడు సీనియర్ టెక్నికల్ మేనేజర్గా ఉన్నాడు, ఇంకో బిడ్డ బిర్లా ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ ఆఫ్ సైన్సెస్లో చదివి ఇప్పుడు ఒక టాప్ కంపెనీలో గుర్గాంలో పనిచేస్తోంది. సో దానికి $2 లక్షల శాలరీ ఉంది, నా కొడుకు $2 లక్షల శాలరీ ఉంది. సో నా హాయిగా ఉన్న నాకు